హాయ్ అందరికీ నమస్తే అండి. రీసెంట్గా మేము కోనార్క్ ఒడిశాలోని సూర్య దేవాలయం టెంపుల్ సందర్శించాము. అక్కడ పూర్వ వైభవం 13వ శతాబ్దంలో రాజుగారు నిర్మించిన కోనార్క్ టెంపుల్. అప్పటి రోజుల్లోనే ఆర్కిటెక్చర్ సూపర్ ఉందండి. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదండి, ఇటు సైడ్ది నాట్య మండలి. ఇక్కడ అప్పుడు రాజుగారు ఇక్కడ నాట్య మండలి అండి. ఈ నాట్య మండలి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రాజులు అక్కడ అక్కడ ఉండే అందరూ నాట్యం తిలకించడానికి అది స్టేజ్ లాగా. ఇక్కడ గుడి వచ్చేసి ఎంట్రన్స్ గేటు మీకు ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ అన్ని శిలలు, విగ్రహాలు, అసలు ఆర్కిటెక్చర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ అంటే చూస్తుంటే అప్పట్లో ఉన్నట్టే ఇప్పుడు ఉంది. ఎంట్రన్స్ అయితే లోపలికి అనుమతి లేదు, బయట నుంచే చూడటం మనం. సూపర్ అండి. ఫుల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది ఇక్కడ. అలానే మనకి ఇక్కడ గైడ్స్ ఉంటారు, అందరు హిందీలోనే చెప్పేవాళ్ళు ఉన్నారు, తెలుగులో ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చుట్టూ టెంపుల్ చుట్టూ రథచక్రాలు ఉంటాయి, సూర్య భగవాన్ రథచక్రాలు. ఆ రథచక్రాలు మనకి టైంని తెలియజేస్తాయి. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ గైడెన్స్ అయితే ఉన్నారు. ఆ గైడ్స్కి ఈచ్ 1 అవర్ గైడెన్స్ చేసినందుకు మనకి 600. ఈ గోపురం పై నుంచి చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఈ దూరం నుంచి చూస్తుంటే మొత్తం గుడి మొత్తం కనిపిస్తుంది, కానీ దగ్గరగా ఉండడం వల్ల ఈ ఆర్కిటెక్చర్, ఈ అక్షరాలు ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు చాలా అద్భుతంగా కట్టారండి. అసలు ఆ 13వ శతాబ్దం ఎంత బాగుందో అనిపిస్తుంది ఇక్కడ ఈ గుడి చూస్తుంటే. సూర్య భగవానుడు స్వయాన్ని మనం చూసే సూర్య భగవానుడు ఇక్కడ గుడిలో చూసే ఎక్సలెంట్ అండి. మీరు కూడా